హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో నిత్యావసరాల పెరుగుదలపై సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో నిర్ణయించిన రేట్లకే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. రైతు బజార్లలో విక్రయించిన సరుకుల వివరాలు చూసుకున్నట్లయితే కందిపప్పు బహిరంగ మార్కెట్లో చూసుకున్నట్లయితే 181 రూపాయలు అవుతుంది. అయితే రైతు బజార్లలో 160 రూపాయలకి అయితే అమ్ముతారు. అలాగే స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో 55 రూపాయలు అయితే రైతు బజార్లలో 49 రూపాయలకి అయితే ఇస్తారు. మామూలు బియ్యం బహిరంగ మార్కెట్లో చూసుకున్నట్లయితే 52 రూపాయలు అయితే మనకు రైతు బజార్లలో 48 రూపాయలకే ఇస్తారు. సో ఈ విధంగా మనకు పంపిణీ చేయబోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఎలాంటి మంచి జరగలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అవినీతి అక్రమాల నియంత్రణపై తాము దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత సర్కారులో రేషన్ సరుకుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పారు. ఆకస్మిక తనిఖీలలో ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్లలో తూకంలో తేడాలు గుర్తించారు. అదేవిధంగా అందుకే పంపిణీ అయితే నిలిపివేశారని చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి కందిపప్పు, బియ్యము, స్టీమ్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు బయట మార్కెట్లో దొరికేదానికంటే మనం రైతు బజార్లలో కొనుక్కుంటే కేజీ పైన 3 రూపాయల వరకు మనకు ఆదా చేసుకోవచ్చండి. సో ఎవరైనా కానీ తక్కువగా కొనుక్కోవాలి అనుకున్నట్లయితే మనం రైతు బజార్లు ఉంటాయి కదా, ఆ రైతు బజార్ దగ్గరికి వెళ్ళి మనమైతే కొనుక్కోవచ్చు. సో బియ్యము, స్టీమ్డ్ బియ్యము, కందిపప్పు అయితే మనకు తక్కువ ధరలకే ఇచ్చే విధంగా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. వర్తకులు కూడా ఆదేశాలను ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఇస్తామని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.